ఇదిగో ఈ పని నువ్వు చేయాల్సిందే అని చెప్పి, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ ఉండదు, నువ్వు చేస్తేనే ఉంటుంది, నీకు మంచి పోస్టింగ్ ఉండదు అని చెప్పి డైరెక్ట్గా నాకు చెప్పాడని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దీనిలో సాక్ష్యాలు సృష్టించేది ఏముంటుందండి? కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా, అది లిక్కర్ స్కామ్ అయినా జత్వానీ గారి కేసు అయినా, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి కనుసలనల్లో జరిగినటువంటి కేసులు. ఇవాళ ఈ రెండిట్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు, అటు రాజ్ కసిరెడ్డి కానీ, కసిరెడ్డి గురించి వాళ్ళు ఆ పకోడీ పేపర్లో రాస్తారు, పాపం అంట విచారణకు హాజరవుతానని వాలంటరీగా వస్తుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారంట. పేరు మార్చుకోమని ఎవడు చెప్పాడా? రాజేష్ కసిరెడ్డి, ఆయన పేరు రాజ్ కసిరెడ్డి లేదా రాజేష్ కసిరెడ్డి, ఆ పేరు మార్చుకుని గోవా నుంచి టికెట్ కొనుక్కోమని ఎవరు చెప్పారు? సిన్సియర్ గా విచారణకు హాజరయ్యేవాడు పేర్లు మార్చుకుని టికెట్లు కొనుక్కుంటారా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవటానికి మళ్ళీ ఎందుకు రెడీ అయ్యాడు బయటికి రాకుండా? అట్నుంచి అటు విదేశాలకు పారిపోవడానిక? మరి అరెస్ట్ చేయరా? చూస్తా కూర్చుంటారా పోలీసులు? ఈ రకంగా చెన్నై నుంచి డైరెక్ట్ గా అన్నవరం వద్దాం అనుకున్నాడేమో. అంటే ఇంకేదో మళ్ళీ అప్పుడు ఏ పేరు పెట్టుకుంటాడు? గోవా నుంచి హైదరాబాద్ రావటానికి రాజేష్, అట్నుంచి చెన్నై వెళ్ళటానికి ఇంకొక పేరు, చెన్నై నుంచి విజయవాడ రావటానికి జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకున్నాడు, ఆ పేరు కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి ఇవన్నీ కూడా సార్ వీళ్ళు పాపాలు చేశారు కాబట్టే ఇవాళ ఈ టెన్షన్ కానీ, హైరానా కానీ, ఈ బీపీ కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూశారు వికే గారు. ఆ రోజున అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడంటే దేనికి ఆ రోజున? ఎందుకంటే పాలసీ ఇప్పుడు ఆ రోజున ఢిల్లీలో కూడా ఇంతే కదా, లిక్కర్ పాలసీని మార్చారు. ఒక రకమైనటువంటి కుంభకోణానికి పాల్పడటానికి లిక్కర్ పాలసీని మార్చారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇవాళ దానికి 100 రెట్లు పెద్దది ఇది. అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అదే ఇంకెక్కువ ఈయనకి అలవాటే కదా, ఇంకా కేజ్రీవాల్ గారి కన్నా అలవాటు లేదు. కానీ ఒక విషయం అర్థం కావట్లేదండి, ఇది ఇంత పెద్ద స్కామ్ కదా.